ఇప్పుడు జనాలు కేసీఆర్ ని మంచి ఒకటి మంచి పనులు చేసిండని చెప్తున్నారా, రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు అని చెప్తున్నారు జనాలు? కేసీఆర్ అందరికి మంచి పనులు చేసిండు అంటే అనుకుంటారా జనాలు అట్లా? అనుకుంటారు కదా. ఓకే. ఇప్పుడు అంతకుముందు అనుకోలేదు, అంతకుముందు బొల్తపడ్డరు. ఇప్పుడు అంతకుముందు రేవంత్ రెడ్డికి బొల్తపడ్డరు జనాలు, రైతులంతా జనాలు బొల్తారు. అయ్యో కొత్తగా వచ్చిండు కదా ఈ కేసీఆర్, ఎంత దొంగతనం ఎంత తిన్నాడో ఏందో, మమ్మల్ని ఎంత గ్రోన్ చేసిండో. మరి ఈయన వస్తుండు కదా రేవంత్ రెడ్డి, ఈయన మంచి పాలన చేస్తాడు కావచ్చు, పరిపాలన జనాలకి చూస్తాడు కావచ్చు అని జనాలు గుడ్డోలయ్యారు. అప్పుడు గుడ్డోలయ్యారు వాళ్ళు, గుడ్డిల్లయే ఓట్లు వేసిరు. ఇప్పుడు యాదికి వస్తుంది. ఇప్పుడు కళ్ళు అందరికి తెలిసినాయి జనాలకి, కనబడని వాళ్ళకి ఇప్పుడు కనబడుతుంది. అప్పుడు చీకటి ఏం కనబడలేదు, పోయి అట్లా గుడ్డిగేసిరు ఈయనకి నమ్మి. ఇప్పుడు ఏంది కళ్ళు తెరిచినాయి అందరికి, ఆలి మొగలకి అందరికి ఇక అర్థమైపోయింది ఎవరు పరిపాలన ఈయన మంచోడే అని అర్థమైంది. ఈయన ఇంకోసారి ఇప్పుడు మళ్ళీ జనాలు కాంగ్రెస్ కు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తుందా ఎక్కడన్నా? మళ్ళీ లేదు 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 అసలే లేదు. ఉడుకు మీద ఉన్నారు జనాలు ఇప్పుడు. ఉడుకు ఇంకా ఇప్పుడు లేడీస్ అయితే, పల్లెటూరు లేడీస్ అయితే ఒక చేత చిబిరి, ఒక చేత చిబిరి కట్ట, ఒక చేత చెప్పు, ఇది రెండు మాత్రం కరెక్ట్ జనాలకి. అవునా కదా నేను చెప్పడం కాదు. రేవంత్ రెడ్డి కొట్టనీకి మరి ఓట్లు అడగనీకి వస్తాయి. అరే కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడగనీకి వస్తాయి. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఓటు అలా అడగనీకి వస్తాయి. లేడీస్ ఇప్పుడు రెడీ ఓకే ఉన్నారు. ఎందుకంటే మొగోళ్ళు ఇంకా తక్కువ అనుకో, ఇటు అటు మొగలది ఏంది కొంచెం అది ఉంటది కానీ ఆ లేడీస్కి ఉంటుంది కరెక్ట్ మాట వాళ్ళది. వాళ్ళేంది మన సంసారం లేదు ఉంటుందా. కాబట్టి మంచి ఉడుకు రక్తం మీద ఉన్నారు ఇప్పుడైతే లేడీస్. వీడు అడగనికి ఓటు అడగనికి వస్తాయి. ఒక చేత చెప్పు, ఒక చేత చిబిరి కట్టే, దీనికి కొట్టనికి రెడీ జనాలు అంత వ్యతిరేకంగా చేసింది ఎవరు? వీడే కదా. ఇప్పుడు మంచిగా చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాము. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం పనులు చేయలే అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. సభలు ఎక్కినప్పుడు, సభలలో చెప్తా ఉన్నాడు, స్టేజ్లు ఎక్కినప్పుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తుండు? కేసీఆర్ పనులే చేయలేదు 10 సంవత్సరాల్లో అంటుండు కదా. సరే నువ్వు అంటున్నావు కేసీఆర్ ఏం పనులు చేయలే, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు కేసీఆర్ ఏం పనులు చేయలేదు, ఎవరికి రైతు బంధువులు ఇవ్వలే, ఎవరికి గృహజ్యోతి పథకం ఇవ్వలే, అది ఏమంటారు అది ఇంకో చనిపోగానే 5 లక్షలు లక్ష్మి పథకాలు, కళ్యాణ లక్ష్మి పథకాలు, ఇంకోటి మిషన్ భగీరథ, మళ్ళీ ఇంకోటి చనిపోగానే రైతు బీమా, నెక్స్ట్ వారానికే పంపించలే. అవన్నీ ఏం చేయలేదు. అవన్నీ జనానికి ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. జనానికి కేసీఆర్ చేసినాయి ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. అంటే అంతకుముందు గుర్తు అందరికి తెలుసుకొని మర్చిపోయారు. దేనికి? రేవంత్ రెడ్డి చేయబట్టి మంచి పరిపాలన చేస్తాడు కావచ్చు. మమ్మల్ని అందరికి ఫస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ లో ఏమనుకున్నాడు లేడీస్, అబ్బా మాకు ఫ్రీ బస్సు రాగానే మాకు ఫ్రీ బస్సు వచ్చే ముగ్గులింది. ఒకసారి నేనే పోయా బస్ మీద, ఏంది నేను పోయి ఆడ కూర్చుంటే, అగో మేము లేడీస్ మాకు ఫ్రీ, నువ్వు కూర్చుంటావా? నేను లొల్లి పెట్టుకున్నా బస్సులో, మస్తు లొల్లి పెట్టుకున్నా. ఏంది మమ్మల్ని ఫ్రీ మీరు కూకుంటారు, నేను టికెట్ తీసుకొని నేను నిలబడాలి. నా తోటలో 2 శోభతయ్యగా నేను తగ్గించిన వాళ్ళిద్దరు ఆ లేడీస్కి అందుకున్నారంటే ఘోరంగా బూతులు. ఇక అంత కొట్లాడుతున్నాయి. ప్రతి ఒక్క బస్సుల ప్రతి ఒక్క అసలు ఇప్పుడైతే మొగోళ్ళు తక్కువ, వాళ్ళే లేడీసే కొట్లాడుకుంటారు బస్సులో. అవునా కదా? మస్తు కొట్లాడుకుంటారు. అది కూడా మళ్ళీ ఎవరికో కాదు, అది పల్లెటూరు. ఇప్పుడు ఇంతగానం చెప్తా ఉన్నావు, జనాలు మళ్ళీ కేసీఆర్ ని యాద్ చేసుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ రావాలని అనుకుంటున్నారు మాట్లాడుతున్నావు కదా. రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ లేకుండా చేస్తా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా.
అంటాడు. అదే నేను చెప్తున్నా కదా, వీనికి ఏమైనా పరిపాలన చేసే ఉద్దేశం లేదు. ఈ భూమి మీద వీనికి ముఖ్యమంత్రి చేసి జనానికి మేలు చేయాలి, జనానికి మంచి పనులు చేయాలి, రైతులకు కానీ ప్రతి ఒక్క జనాలకు కానీ గరీబులకు కానీ చేయాలి. ఇప్పుడు ఏముంది, వాడు ఏదో ఇల్లు ఇచ్చినందుకు ఏదో అదే ఇందిరమ్మ పథకం ఇచ్చిందని అందుకు దానికి ఎవరు పడట్లే. ఎవరికో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు మాకు కూడా లేవు, మరి మాకు ఇవ్వచ్చు కదా. మా అమ్మ నాన్న పేరు మీద అప్పుడు వచ్చినాయి ఇల్లు. ఇప్పుడు మాకైతే ఇవ్వలే కదా. అగో ఇప్పుడు నీకు 3 ఇళ్ళు ఉన్నాయి, నీకెందుకు అని ఇవ్వలే. మరి ఇప్పుడు అవి నా పేరు మీద అయితే రాలే కదా, అమ్మ నాన్న పేరు మీద వచ్చింది ఆ ఇల్లు అప్పట్లా. ఇప్పుడు ఇందిరమ్మ పథకము ఇల్లు ఇచ్చిండు కదా, ఇప్పుడు ఎవరికి ఇచ్చిండు? ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇచ్చిండు. అంటే కొత్త వాళ్ళ దాంట్లో నేను కూడా అనుకో, ఇప్పుడు నాకు కూడా ఇవ్వచ్చు కదా. ఇంతకుముందు ఇచ్చింది ఎవరికి? అది తాత ముత్తాతల వాళ్ళ పేర్ల మీద వచ్చిన ఇళ్ళు అవి, అవునా కదా. సరే, ఇప్పుడు ఇందిరమ్మ పథకము కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా మరి? ఒక్కొక్క మహిళను కోటీశ్వరాలను చేసుకుంటా వచ్చినా అనుకుంటా మాట్లాడిన ఎవరైనా ఉన్నారా మీ ఊర్లో కోటీశ్వరులు అయినట్టు? మా ఊర్లోనా మహిళలు రేవంత్ రెడ్డి కోటీశ్వరుని చేసినట్టు అట్లా ఎవరైనా ఉన్నారా మహిళలు? లేరు అంటున్నా మరి చేసినా వాడు అంటాడు. వాడు ఇప్పుడు ప్రతి ఒక్క సభలో కానీ ఎక్కేటప్పుడు వాడు అన్ని అంటాడు. మన వింటున్నాం కదా, రోజు వింటున్నాం కానీ వినికి ఏం లేదు, విని ఒక్కడనే పోతుంది. కేసీఆర్ని తిట్టడమే అదే కారణం.